వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. 2025వ సంవత్సరంలో ఓజీ, మిరాయ్, అఖండ 2 వంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి అద్భుతాలను నమోదు చేయలేకపోయాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్ నుంచే ఈ బాక్సాఫీస్ జాతర మొదలు కానుంది. ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మరియు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా సంక్రాంతి కానుక విడుదల కానున్నాయి. సంక్రాంతి సందడి ముగిసిన వెంటనే మార్చి నెలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా పెద్ది ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఇక నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ డ్రాగన్ కూడా ఈ ఏడాది థియేటర్లో సందడి చేయనుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద మాస్ జాతరను రిపీట్ చేయడానికి బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని కాంబో మూవీతో పాటు పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇదే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రభాస్, అను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న పీరియడ్ వార్ డ్రామాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల కాబోతుండడం విశేషం. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హాలీవుడ్ డైరెక్టర్ అట్లీ క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఈ ఏడాదిలోనే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ భారీ స్టార్ హీరోల సినిమాలతో పాటు కథాబలం ఉన్న పలు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ కూడా పట్టాలేకపోతున్నాయి. మొత్తానికి 2026వ సంవత్సరం టాలీవుడ్ పవర్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పేలా కనిపిస్తుంది. ఇంతటితో ఈ కథనం సమాప్తం. వీక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.